అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అమరావతి పేరు అసలు ఎత్తలేదు. ఎప్పుడు చూసినా కానీ 3 రాజధానులు అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉండేవారు. వైసీపీలోని ఈ 3 రాజధానులు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముందుకు సాగించారు ఈ 5 సంవత్సరాలు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అలా కాదు. శరవేగంగా జరుగుతున్న పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రీసెంట్లీగా ఒక అడుగైతే ముందుకేసి అమరావతికి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది టీడీపీ ప్రభుత్వం. అయితే రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంతో పాటు ఏకంగా 25 జాతీయ ప్రైవేటు బ్యాంకులకు సంబంధించిన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. మరి ఈ నెల 28న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఒకేసారి శంకుస్థాపన కూడా జరుగుతున్నాయని వార్త అయితే మనకు వచ్చింది. మరి ఇది నిజంగా రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఇలాగే ఉంటుంది, మిషనరీ అలాగే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లేని అర్థమవుతుంది. మరి 50 ఎకరాల అట్ల గురించి అయితే కేటాయించారు. అమరావతిలో ఆర్బీఐతో పాటు బ్యాంకులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం 50 ఎకరాల దాకా అయితే కేటాయించిందన్నమాట. అందులో ఓ 12 ఎకరాలు రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంతో పాటు అధికారులతో పాటు సిబ్బంది క్వార్టర్స్ కోసం కేటాయించారన్నమాట. అంటే మిగతా ఓ 38 ఎకరాల దేశంలో పేరు మోసిన బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా బ్యాంకింగ్ సెక్టర్ అంటేనే కేంద్ర ఆర్థిక శాఖతో కూడుకున్నదన్నమాట. మరి పైగా వాటి నిర్మాణాలు కూడా చాలా వేగంగా జరుగుతాయి కూడా. మరి వచ్చే 2 ఏళ్లలో అమరావతిలో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి కూడా. మరి అదే జరిగితే ఆర్థిక శాఖ పరంగా కూడా అమరావతి జాతీయ స్థాయిలో గుర్తింపు పడడం కంపల్సరీ అవుతుందన్నమాట. చంద్రబాబు నాయుడుకి ఒక రకంగా ఒక మంచి పేరు, అంటే దిగిపోయే లోపు ఒక మంచి పేరు సంపాదించుకుంటారు. నెక్స్ట్ కూడా ఎలక్షన్లోని మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది.